गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां। माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवाः शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम्। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। अपार करुणा सिंधुं ज्ञानदं शांतरूपिणं श्री चंद्रशेखर गुरुं प्रणमामि मुदान्वहम्। इప్పుడే కొన్ని రోజుల ముందే విశ్వావసునామ సంవత్సర యుగాది పండుగని అందరూ కూడా భక్తులందరూ కూడా ఆచరించినారు. కుంకుమ అందరికీ ఇప్పుడు రేపు మేషరవి అంటే రేపు తమిళనాడు వాళ్ళందరికీ కూడా కేరళ వాళ్ళందరికీ కూడా యుగాది ఉత్సవం ఉంటుంది. మన ఆంధ్రదేశంలో చేస్తున్న విశ్వావసునామ సంవత్సర యుగాది రేపు కేరళ మరియు తమిళనాడు వాళ్ళందరికీ కూడా యుగాది ఉత్సవం అని ఉంటుంది. అలాంటి యుగాది శుభాకాంక్షలతో ఈ కార్యక్రమాలన్నీ ఈ ఊర్లో బొమ్మవరంలో రాయలసీమ ప్రాంతంలో మంచి కార్యక్రమాన్ని మీరు బృందం చేస్తున్నారు. ఈ ప్రాంతానికి మేము ఈ ప్రదేశానికి మేము కొత్తగా రావటం కాదు. 1983వ సంవత్సరము కంచి నుంచి గ్రామంగా పాదయాత్ర చేస్తూ తర్వాత మన కంచి పెద్ద స్వామివారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు వారు వాడిన పల్లాకిని పంపించారు. పల్లకు దాన్ని పంపిస్తే అక్కడి నుంచి ఈ ప్రాంతమంతా వచ్చినాం. వర్షంలో వచ్చిన 1983లో జూలై ఆ ప్రాంతంలో జ్యేష్ఠ మాసము ఆషాఢ మాసం ఆ సందర్భంలో వచ్చిన వర్షాలు ఈ ఆంజనేయపురము మామండూరు ఈ ప్రాంతమంతా కోడూరు ఒంటిమిట్ట ఓరంపాడు ఈ గ్రామంతా చూసుకుని ఆళ్లగడ్డ చాకలమర్రి ఇదంతా కడప మైదుకూరు ఇదంతా చూసుకుని తాండ్రపాడు నన్నూరు నంద్యాలు కాళ్ళబుగ్గ ఈ గ్రామాలన్నీ చూసుకుని కర్నూలులో మన కంచి స్వామివారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య స్వామివారు హంద్రి నది ఒడ్డున చాతుర్మాస్య వ్రతం అనుష్ఠానం చేశారు. మన గురువుగారు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారు అందరూ కలిసి ముగ్గురు అక్కడ చాతుర్మాస్యం చేయటం అయింది 83వ సంవత్సరం. తర్వాత ఇక్కడి నుంచి కర్నూలు నుంచి కంచికి వెళ్ళాం. కంచికి వెళ్ళినప్పుడు అంతా నవరాత్రి ముగించుకుని ఇక్కడి నుంచి అక్కడ గ్రామం అన్ని చూసుకుని పణ్యం సిమెంటు అక్కడ బేదం చెల్ల వేంపల్లి వేముల తాళప్రొజెక్టూరు తాడుపత్రి రాయిచోటి ఈ గ్రామాలన్నీ కూడా చూసుకుని ప్రతి గ్రామంలో చంద్రమౌళీశ్వర స్వామి పీఠ పూజ తీర్థ ప్రసాదము భక్తులందరికీ కూడా మంచి 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 విషయాలు చెప్పటం గండి రామకృష్ణ ఆశ్రమం ఇదంతా చూసుకుని వెళ్ళాము. అప్పుడు అందుకని ఈ ప్రాంతం ఇన్ని సంవత్సరం తర్వాత అప్పుడప్పుడు మెయిన్ రోడ్ వెళ్ళినా లోపలికి
ఇప్పుడు రావటం అనేది చాలా సంతోషమైన విషయం బొమ్మవరం. అందుకోసమే అక్కడి నుంచి ప్రత్యేక కార్యక్రమం కింద ఈ కార్యక్రమానికి మన ఎల్ఎస్ సిద్ధాంత్ గారు మిగతా వాళ్ళందరూ ఏర్పాటు చేస్తే విజయవాడ ఆయన ఇక్కడికి వచ్చి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. బాగా ఈ పుణ్యక్షేత్రం సందర్శించి మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించడానికి, అంటే మన దేశంలో ధర్మం ముఖ్యము, దేశం ముఖ్యము, సమాజం ముఖ్యము, భక్తి చాలా ముఖ్యము. భక్తి కనుక ఒక మనిషికి ఉంటే ఆ మనిషి జీవితంలో ఆ జీవితం అనేది ధన్యమవుతుంది, సార్థకమవుతుంది, కృతకృత్యుడవుతాడు. మనిషి యొక్క జీవితంలో భక్తి అనేది ఆ జీవితం చరితార్థం అవటానికి కారణం. భక్తికిన్ అకరోత్యహో వనచరో భక్తావతంసాయతే అని భక్త కన్నప్ప గురించి మన ఆది శంకరాచార్యులు శివానంద లహరి స్తోత్రంలో చెప్పటమైంది. మనిషికి సహజంగా అజ్ఞానము ఉంటుంది, అహంకారము ఉంటుంది. ఈ అజ్ఞానం లేకుండా మనం బతకాలంటే ఒక గురువుని ఆశ్రయించి జ్ఞానోపదేశం పొందాలి. అహంకారం లేకుండా సాత్వికంగా, వినయంగా, వినీతుడుగా మనం ఉండాలంటే సత్సంగంలో మనకి అవకాశం ఉండి మనం సమయం ఇచ్చి మంచి భజనలు పాడాలి, మంచి కీర్తనలు వినాలి, మంచి పూజల్ని సందర్శించాలి, క్షేత్రయాత్ర చేయాలి, ప్రదక్షిణాలు చేయాలి. ఇక్కడ శ్రీవారి మెట్టు అని ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి వెళ్ళే వాళ్ళకి ఏనుగు దారి ఏదో చెప్తారు. అక్కడ వెళ్ళేవాళ్ళు ఆ మెట్లలో పసుపు పోసి కుంకుమ పెట్టి ఒక్కొక్క మెట్టుకి పూజ చేసి అలా సప్తగిరి, ఏడుకొండల వాడ, గోవింద గోవింద అని చెప్పి అంత భక్తిగా శ్రద్ధగా చేస్తారు. గుడిలో పూజ చేయటం ఒకటి, గుడికి ఏ దారితో మనం వెళ్తున్నామో ఆ దారి మనకు కలిగింది కనుక, సన్మార్గం మనకు కలిగింది కనుక ఆ సన్మార్గాన్ని మనం గౌరవిస్తూ ఆ దారిని పూజించటం అనేది గొప్ప విషయం. అలా మన భారతీయ సనాతన వైదిక హిందూ ధర్మం అనేది ఒక గొప్ప ధర్మం. అంటే అన్ని విధాల మంచిది కలిగిస్తుంది. శరీరంలో ఈ పాంచభౌతికమైన శరీరం, దీంట్లో పృథివీ, అప్పు, తేజస్సు, వాయు, ఆకాశం అని అన్నీ కలిసి ఉంది. ఈ పాంచభౌతికమైన శరీరము పుష్టిగా ఉండాలి. వాతము, పిత్తము, కఫము, శ్లేష్మము అలాంటితో ఇబ్బంది లేకుండా రాగాది రోగాన్ సతతానుషక్తాన్ అశేష కాయ ప్రసృతాన్ అశేషాన్ ఔత్సుక్య మోహ అనతిదాన్ జఘాన యహ అపూర్వ వైద్యాయ నమోస్తు తస్పై అని చెప్పి ధన్వంతరి స్వామి గురించి చెప్తారు. అలా మంచి ఆరోగ్యం, దృఢగాత్రం అంటారు, వజ్ర శరీరం అంటారు. అంటే ఈ శరీరము ఈ దధీచి మహర్షి యొక్క అస్థి ఆయన ఇస్తే వీపు భాగంలో ఉండే ఆ దివ్య భాగాన్ని ఆయన ప్రజా సంక్షేమం దేవతలకి అనుగ్రహించి ఇచ్చినారు కనుక ఆ వజ్రాయుధం అనేది ఇంద్రుడికి వచ్చింది. అలా మన శరీరం అనేది కూడా వజ్ర శరీరంగా ఉండాలి. దానికోసం ఆయుర్వేదం అనేది ఉంటుంది. వేదం అంటే జ్ఞానం, విద జ్ఞానే అని ఇది ధాతు. ఆ ధాతువుల్లో జ్ఞానాన్ని వేదం అని చెప్తుంది. ఆ వేదం అనే జ్ఞానం ఈ భారతదేశ ప్రజలకి జీవిత అనే పాఠాన్ని నేర్పిస్తుంది. లైఫ్ స్టైల్ అంటారు, జీవిత విధానాన్ని నేర్పించేది వేదము. ఆ జీవిత విధానంలో ఏమి లక్ష్యము, ఏమి ప్రయోజనము, లక్ష్యం గోల్ ఉండాలి. మేము ఇప్పుడు 6:20కి బయలుదేరి ఇక్కడికి వచ్చినామంటే ఈ గ్రామంలో మీరు భక్తి శ్రద్ధగా చేస్తున్నారు, ఇంత దూరమైనా సరే రావాలి, ఇంత సమయమైనా చీకటైనా రావాలి, చీకటి అయింది కనుక తప్పనిసరి మనం ఇది రావద్దని కాకుండా తప్పనిసరి రావాలని అంటే అంధకార నివృత్తి అందరికీ కూడా రావాలంటే భక్తితోనే వస్తుంది. అందుకని ఒక లక్ష్యం ఉండాలి, గోల్ ఉండాలి జీవితంలో. అలా దానికోసం ఒక మార్గం ఉండాలి, దాన్ని ఎలా చేరుకోవాలి
మేము చేరుకోవాలంటే మీరు అక్కడక్కడ పెట్టారు పేరు. స్వామివారి పటము, పార్వతీ పరమేశ్వరుడు పటము అన్ని పెట్టి అట్లా చూస్తూ వస్తే ఈ ఊరికి బొమ్మవరానికి వచ్చేవచ్చు తిరుపతి నుంచి. అలా అంటే అలా ఆ కాలంలో యూపస్తంభం అని పెట్టారట. ఇక్కడ సోమయాగం జరిగింది, ఇక్కడ వాజపేయి యాగం జరిగిందని దిలీప మహారాజు సుదక్షిణ అని ఆవిడ ధర్మపత్రి పత్ని సుదక్షిణే త్యాసీత్ అధ్వరస్యేవ దక్షిణ. ఆ దిలీప మహారాజు సుదక్షిణాదేవి అన్ని చూస్తూ వెళ్ళారు. చూస్తూ వెళ్తే అక్కడ చెట్లు పేరన్నీ అడిగారట. అటవీలో ఉండే వాళ్ళ దగ్గర చెట్లు పేరన్నీ అడిగారట. అలా మేము ఇక్కడ చీకట్లో వస్తున్నప్పుడు మనతో వచ్చిన రమణ గారితో అడిగాం, ఏమింది ఈ చెట్లు ఏమి అని అడిగితే, ఉత్తరేణి అని ఒక చెట్టు, ఇది విషంని తీసేస్తుంది, దీనికి అంత శక్తి ఉంది. అలాంటి ఆయుర్వేద ఫలితాలు ఏమేమి ఉంటాయో మొక్కలు అనుకుంటాం మనం, కానీ దీంట్లో ఉండే మాహాత్మ్యం గొప్పది. అలా ఈ కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు వాడు అంటారు. ఈ కొండల ప్రదేశంలో అంత మంచి మంచి విషయాలన్నీ ఉన్నాయి. అలా మన జీవితంలో శరీరం బాగుండాలి. తర్వాత బుద్ధి కర్మానుసారిణి. బుద్ధి అంటే మన గ్రామంలో ప్రాచీనమైన ఈ దేవాలయాన్ని బాగు చేయాలి. ఎవరో విశ్వామిత్ర మహర్షి వచ్చిన ఈ ప్రదేశంలో ఈ రామలింగేశ్వర స్వామి, పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి, ఈ గుడిని మనం జీర్ణోద్ధారణ చేయాలి. తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి, ఆశీస్సుని పొందాలి అని ఒక మీ సంకల్పం. సంకల్పం అంటే కొన్ని ప్రత్యేక వ్యక్తిగతమైన సంకల్పాలు ఉంటాయి. ఇది గ్రామ ప్రజలందరూ కూడా కలిసి చేసుకున్న సంకల్పము ఈ జీర్ణోద్ధారణ అనే కార్యక్రమం. ఎలా శ్రీనివాస కళ్యాణం జరిగినప్పుడు మంగళసూత్రాలన్నీ చూపిస్తారు, ఒక నిమిషం అట్లా మౌనంగా ఉంటారు. మౌనంగా ఉండి వారి గోత్రనామాలు నక్షత్రాలు అన్నీ చెప్పుకోండి అని చెప్తారు. అంటే వారి కుటుంబ సభ్యుల పేర్లు అన్నీ చెప్పుకోండి, వారికి ఏమేమి కోరికలు ఉంటుందో అదన్నీ సంకల్పం చేసుకోండి అని చెప్తారు. సామూహిక సంకల్పము ఈ బొమ్మవరంలో ఈ పర్వతవర్ధని అంబా సమేత రామలింగేశ్వర స్వామి ఒక జీర్ణోద్ధారణ మహాకుంభాభిషేకం చేయటం అనేది. అలా సంకల్పం అనేది ఉండాలి. సంకల్పం ఉంటే ప్రకల్పాలు వస్తాయి. మీకు సంకల్పం కలిగింది, తర్వాత ఇంత మంచి పర్ణశాల చేశారు, ఇంత ఎక్కడ మంచి పండితుల్ని తీసుకొచ్చారు, ఇంతమంది గ్రామానికి తీసుకొచ్చారు అంటే గ్రామానికి పండితుల్ని తీసుకురావాల్సిన అవసరం ఈ రోజుల్లో ఉంది. అంటే గ్రామంలో పండితులు చాలా తక్కువ, వాళ్ళని తీసుకోవాలి. గ్రామాన్ని పండితులు సందర్శించాలి. గ్రామ ప్రజలు వేదశాస్త్ర పండితుల్ని, పురాణ ప్రవచనం చేసేవారిని గ్రామానికి పిలిపించి హోమం, పూజ, ప్రవచనాలు ఏర్పాటు చేయాలి. చేస్తే ధర్మ ప్రచారం మంచిగా జరుగుతుంది. దానికి సద్బుద్ధి మనలో ఉండాలి. ముందు శరీరం బాగుండాలి, రెండోది మనకి తెలివితేటలు ఉండాలి. మనకి ఏది అవసరం, ఏది అనవసరం. హంసం ఉంటుంది, హంసము నీళ్లు ఇది, పాలు ఇది అని తెలుసుకుని ఏది అవసరమో దాన్ని తీసుకుంటుంది, ఏది అవసరం లేదో దాన్ని వదిలిపెట్టేస్తుంది. అలా జీవితంలో ఎన్నో ఉన్నాయి, ఏ సమయానికి ఏది కావాలి. అందుకని మనం అలవాట్లో ఈ మనిషి ఈ సమయానికి పనికి వస్తాడు, తర్వాత పనికిరాడని అలా ఉండకూడదు. మానవ జీవితంలో అందరితో కూడా మంచిగానే ఉండాలి. అందుకే సమయానికి వాడుకుంటారని సమయానికి తగు మాటలు అలా ఉండకూడదు. మొత్తానికి సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా క్షణసహ కణశ్చైవ విద్యాం అర్థంచ సాధయేత్. అలా మనం సద్వినియోగం చేసుకోవాలి అంటారు. ప్రసాదాలు వినియోగం చేస్తారు, పులిహోర, ఇంకేదో పానకాలు, ఇవన్నీ కూడా వినియోగం చేస్తారు. విషయాన్ని, ధర్మాన్ని మనం వినియోగం చేయాలి. దాన్ని వినియోగం చేయాలంటే ప్రవచనాల ద్వారా, నామ సంకీర్తనం ద్వారా. ఇప్పుడు వస్తున్నప్పుడు చూసాము, కోలాటం అదంతా చేశారు. అలాంటి మంచి మంచి పని చేస్తూ ముగ్గులు వేసేది, తోరణం కట్టేది, ఇదంతా భారతీయ సంస్కృతి. మనకని
అలంకారం కానీ, ఆహారం కానీ, ఆచారం కానీ మన భారతీయ సమాజంలో మనకనే ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ అలంకారాన్ని మనం చేయాలి, చేయించాలి. అలా భారతీయ ఆహారం అనేది ఆయుర్వేద మూలం. అందుకని దినచర్య అధ్యాయం అని ఉంటుంది. ఎంత నీళ్లు ఉండాలి, ఎంత గాలి ఉండాలి కడుపులో, ఇదన్నీ కూడా ఆయుర్వేదంలో దినచర్య అధ్యాయం అని ఉంటుంది. దాంట్లో చెప్పినట్టు అప్పుడు మంచి నిద్ర వస్తుంది, మంచి మేల్పు వస్తుంది. భూపాల రాగం అని పాడతారు సంగీతం వాళ్ళు, సన్నాయి డోలు వాళ్ళు పాడతారు. సాంబో నః కులదైవతం పశుపతే సాంబత్వదీయా వయం సాంబన్నో విసురాసురోరగణాః సాంబేన సంతారితాః సాంబాయాస్తు నమో మయా విరచితం సాంబాస్పరన్నో భజే సాంబస్యానుచరోస్మ్యహం అమరతిః సాంబే పరబ్రహ్మణి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాన్నికం. ఎందుకు ముందుకు లేచుకోవాలంటే మనం భగవంతుణ్ణి ప్రణమించాలి. ప్రణతి, బొట్టు పెట్టుకోవాలి, కాలు కడుక్కుని ముఖం అంతా కడుక్కుని బొట్టు పెట్టుకోవాలి, దీపం వెలిగించాలి, ఇంటి వాకిల్లో ముగ్గులు వేయాలి, గోమయంతో శుభ్రం చేయాలి. ఆ గో అనేది కామధేను, దాని యొక్క పంచగవ్యం అనేది గొప్ప విశేషము. ఆ స్థలం శుద్ధి చేసి, స్థలం శుద్ధి, పాత్ర శుద్ధి, అన్న శుద్ధి. స్థలం శుద్ధి పేడతో చేస్తారు, గోమయంతో చేస్తారు. పాత్ర శుద్ధి అనేది నీళ్లతో చేస్తారు, ఆకుల్ని నీళ్లతో చల్లుతారు. భోజనం చేసే ముందు ఆకులు నీళ్ళతో చల్లుతారు. అది దాని తర్వాత అన్నం వేసిన తర్వాత ఆయుర్వైఘృతం, ఏదైతే నెయ్యి ఉంటుందో తద్వారా శుద్ధం చేస్తారు. అంటే నెయ్యి అనేది మనలో ఉండే అశుద్ధి, అలక్ష్మి, ఏదైతే దౌర్బల్యం ఉంటుందో ఇవన్నీ కూడా తీసేస్తుంది. యా అలక్ష్మి, ఇవన్నీ కూడా మన నుంచి వెళ్ళిపోవాలి అని ఘృతదానం అని చేస్తారు. నిరీక్షిత ఆజ్యదానం అని మన పండితులు చేస్తారు. అంటే ఒక నెయ్యి పాత్రలో ముఖంని మనం చూసి, ఆ ముఖం చూస్తే మన ముఖంలో ఉండే అలక్ష్మి, దౌర్భాగ్యం ఏదైనా ఉంటే అదంతా దూరం పోయి మనకు లక్ష్మీ కటాక్షం, ఐశ్వర్యము, సుఖ సంపద కలుగుతుంది అని నమ్మకం. అందుకని ఆ నెయ్యి అనేదాన్ని, ఆవు నెయ్యిని ఆ అన్నం పైన అలా ప్రోక్షణం కొద్దిగా బిందు వేస్తారు. వేస్తే అది శుద్ధమవుతుంది. మనం తీసుకునే అన్నం అనేది శుద్ధంగా ఉంటుంది. ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అని చెప్పి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. ప్రాసాదం, నివాసం కోసం ప్రాసాదం కావాలి. మనస్సు శుద్ధంగా ఉండటానికి ప్రసాదం కావాలి. మనం నివాసం చేయడానికి ప్రాసాదం అంటే ఇల్లు, అది కావాలి. దీనికి మన మనస్సు సద్బుద్ధిలో ప్రవృత్తిగా ఉండాలంటే దానికోసం ప్రసాదం అనేది మనం తీర్థప్రసాదం అని తీసుకుంటాం. వాళ్ళు తులసి తీర్థం ఇస్తారు. ఎందుకు? అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, పాదోదకం పావనం శుభం అని చెప్పి మన దోషాలు తెలిసి తెలియకుండా మనం చేస్తున్న దోషాలన్నీ పోవాలి అంటారు. అందుకని శరీరము, బుద్ధి, మనస్సు, ఈ మనస్సు మంచిదిని కోరుకోవాలి. కోరిక అనేది తప్పదు. మనిషి అని పుట్టితే కోరికలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. ఏది ఒక సమయంలో చేయగలిగే పనులే మనకి సాధ్యమవుతాయి. ఎవరో ఒక పెద్ద మహర్షి, సౌభరి అని ఒక మహర్షి, ఏకకాలంలో ఎన్నో చోట్ల ఆయన స్వరూపాన్ని తీసుకుని అక్కడక్కడ ఉండేవారట. అలాంటి దివ్య శక్తులు, అద్భుతమైన అపూర్వమైన శక్తులు మనకు లేదు, మామూలు మనిషికి లేదు. కానీ మనిషి ఉన్న సమయం, ఉన్న శక్తిని మనం మంచి కోరికల కోసం వినియోగం చేసుకోవాలి. అందుకే మార్గదర్శనం కావాలి. ఆ మార్గదర్శనాన్ని మనలో
కలిగించేది వేదాలు, శాస్త్రాలు, పురాణాలు. ఆ పురాణంలో 18 పురాణాలు చాలా ముఖ్యం. ఆ 18 పురాణాలని కూడా మనకు రాసి ఇచ్చిన వారు ఎవరంటే వ్యాస మహర్షి. ఆ వ్యాస మహర్షి అష్టాదశ పురాణం అని రాశారు. అంటే విడివిడిగా 18 పురాణాలు. బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, కూర్మ పురాణము, పద్మ పురాణము, వాయు పురాణము, ఇలాంటి పురాణాలన్నీ రాసి మన భూగోళం ఏమి ఇప్పుడు మ్యాప్లు వచ్చినాయి, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి, బొమ్మపురంకి తిరుపతి నుంచి ఎలా రావాలని ఈ సెల్ ఫోన్లో చూసుకోవచ్చు. ఆ రోజుల్లో ఆయన వ్యాస మహర్షి ఇక్కడ ఈ ద్వీపం ఉన్నది, ఇక్కడ ఈ గుహ ఉన్నది, ఇక్కడ సముద్రం ఉన్నది, ఇక్కడ నది ఉన్నది, ఈ నదీ సంగమం ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఈ వనం ఉన్నది, ఇదంతా భూగోళం అంతా ఆయన ఆ పురాణంలో రాశారు. సప్తద్వీప వసుంధర అని చెప్పే విషయాలన్నీ కూడా ఆయన రాశారు. అక్కడ అందరికీ ధర్మం చేసే అవకాశం ఏమి? కొందరి దగ్గర డబ్బు ఉంటుంది, కొందరి దగ్గర బుద్ధి ఉంటుంది, కొందరి దగ్గర శరీరంలో శక్తి ఉంటుంది. అందరూ మనుషులే. మనుషుల ద్వారా మన ధర్మం ఎలా ఆచరింపబడాలి అనే దానికి మార్గదర్శనం చేశారు. పేదవాళ్ళు ఉంటారు, రైతులు ఉంటారు, చేతి పని చేసే వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, పెద్ద వయసు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందరినీ చూసినాం, పెద్ద వయసు వాళ్ళని చూసినాం, పసిపిల్ల వాళ్ళని ఈ ఊరేగింపులో చూసినాము, అందరినీ చూసినాం. ఇక్కడ అంటే స్త్రీ బాల వృద్ధ బుధ పామర నిర్విశేషం ఆనందయంతమఖిలం ప్రణమేమ నిత్యం. స్త్రీ ఆడవాళ్ళు, బాల అంటే చిన్న వయసు వాళ్ళు, వృద్ధ ముసలి వాళ్ళు, బుధ చదువుకున్న వాళ్ళు, పామర అంటే వాళ్ళకి అంటే కొంతవరకు చదువుకున్న వాళ్ళు అనుకోండి. అలా మొత్తానికి లోకజ్ఞానం వరకు తెలుసుకున్న వాళ్ళు, మొత్తం అందరికీ కూడా మనస్సులో సంతృప్తి కలగాలి, సంతోషం కలగాలి. ఇంక్లూసివ్ గ్రోత్ అని ఈ రోజుల్లో చెప్తారు. వికాసం అందరికీ అందాలి అని ఇప్పుడు కొత్త మాట చెప్తారు. ఏది కొత్త మాట కాదు, అది మన సనాతన ధర్మంలో, హైందవ ధర్మంలో సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు అయం ధర్మ ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు అని ప్రతి పూజలో మన వేద స్మార్త పండితులు చెప్పే మంచి మాటలు. అంటే మన కోరిక మనం బాగుండాలి, అందరూ కూడా బాగుండాలి అని కోరుకుతున్న ఏకైక ఈ విశేషమైన ధర్మం మన ధర్మము. దీంట్లో ఆ మనస్సు అనేది నిలకడ లేకుండా అక్కడక్కడ ఉంటుంది. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఎలా గాలిని ఒక చోట్లో మనం పట్టుకోవటం సాధ్యం కాదు, అలా మనస్సు కూడా నిలకడ లేకుండా ఇక్కడ వెళ్తూ ఉంటుంది, ఆ సంచారం చేస్తూ ఉంటుంది. ఆ సంచారం చేస్తున్న దాన్ని మంచి విధంగా సంచారం చేయటానికి ఈ సంగీతం పాట పాడేవాళ్ళు చెప్తారు, ఈ సంచారం చేశారంటారు. మంచి పాట పాడారంటే ఆయన సంచారం చేశారంటారు. ఆయన ఒక చోట కూర్చుని ఉంటాడు, కానీ ఇట్లా బాగా సంచారం చేశారంటారు. మనోధర్మం అంటారు. ఇదన్నీ ఈ సంచారంలో ఈ మనస్సు అనేది మంచిగా సంచరించాలి. బ్రహ్మణి మానస సంచరరే అని సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తనలు పాడారు. బ్రహ్మణి మానస సంచరరే, ఈ మనసు నువ్వు సంచారం చెయ్యి, మంచి విషయంలో సంచారం చెయ్యి అంటారు. భజ భజ లక్ష్మీ నరసింహానక పద సరసిజ మకరందం అని చెప్పి శంకరాచార్యులు భవ మరుభూమౌ విరసాయాం, ఏమి సారం లేని ఈ సంసార భూమిలో సంచరిస్తున్నావు, ఎక్కడ తేనె ఉన్నదో, ఎక్కడ తీపు ఉన్నదో, ఎక్కడ రసం ఉన్నదో, అలాంటి భగవంతుడి యొక్క చరణారవిందం పాదం ఎక్కడ ఉంటుందో అక్కడ సంచారం చెయ్యి. నీళ్లు లేని ఈ మరుభూమిలో, డెసర్ట్ అంటారు, మరుభూమిలో సంచారం చేయక అంటారు. అలాంటి మనస్సు సంకల్పాలు కలగటానికి ఈ అష్టాదశ పురాణాలన్నీ కూడా మనం వినాలి. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పరోపకార పుణ్యాయ, అందరూ డబ్బు సంపాదిస్తారు, వాహనాలు
ఇంకా ఎన్నో సౌకర్యాలన్నీ సంపాదిస్తున్నాము. దాంతోపాటు పుణ్యం సంపాదించాలి. పుణ్యం సంపాదించడం ఎట్లా? మంచి విషయాలు మనం చెయ్యాలి. మంచి విషయానికి మనం అనుకూలంగా మన మాటలు మన చర్యలు ఉండాలి. ఇక్కడ గుడి ఉంది అని చూపిస్తే సంతోషం, పుణ్యం వస్తుంది. ఎవరో కసువు తీసుకొచ్చారు, ఏదో గడ్డి తీసుకొచ్చారు, ఎక్కడైనా ఈ ఊర్లో ఆవు ఉంటుందా అని వెతుకుతున్నారు అనుకోండి, ఇక్కడ ఆవు ఉందని చూపిస్తే మీకు పుణ్యం వస్తుంది. ఏదో గరిగి చెట్టు ఉంది, పచ్చికలు ఉన్నాయి, దాన్ని విఘ్నేశ్వర గుడిలో పెడితే మనకు పుణ్యం వస్తుంది. 9 పూలు ఉన్నాయి, అది శివుడికి శిరస్సులో పెడితే పుణ్యం వస్తుంది. ఇంటిలో మీరు తులసి చెట్టు పెట్టి నీళ్లు పోస్తే మీకు పుణ్యం వస్తుంది. అలా చిన్న చిన్న పనులైనా మీ మనస్సులో ద్వేషం లేకుండా, అహంకారం లేకుండా, ఆడంబరం లేకుండా, అసూయ లేకుండా మీరు చేసే మంచి పనులన్నీ కూడా లోకానికి ఉపకారంగా ఉండి లోకంలో నీడను కలిగిస్తుంది. ఒక చెట్టు పెట్టారనుకోండి, అది మీరు ఓర్పుతో ఎవరు సర్టిఫికేట్ ఇచ్చారా, పొగడారా, ఎవరైనా చూసి బాగుందయ్యా బాగుందయ్యా అని చెప్పారా అని మీరు అంతవరకు మీరు అంత ప్రతీక్షల్ని చేయకుండా మంచి సంకల్పంతో మీరు నీళ్లు పోసి ఒక చెట్టు పెట్టారనుకోండి, 10 సంవత్సరం తర్వాత అక్కడ ఏదో ఎండాకాలంలో ఎవరో వచ్చి కూర్చుంటారంటే ఏ మహానుభావుడు ఈ చెట్టు పెట్టాడో, ఈ నీడ ఉంది అని సంతోషిస్తాడు, మనసులో మంచిగా కోరుకుంటాడు. అది మీకు పుణ్యం ఇస్తుంది. అన్నీ ఇమీడియట్ వెంటనే రెస్పాన్సు అనేది కాదు. మన ధర్మంలో 2 ఉన్నాయి. సద్యఫలం అని కొన్ని, కొంచెం సమయంలో వచ్చే ఫలితాలు కొన్ని. అందుకని మన భారతీయ హైందవ ధర్మం అనేది అన్ని విధాల మనిషికి మంచి పని చేయటానికి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా మంచి పని చేయటానికి అవకాశం కలిగిస్తుంది. అందుకని డబ్బుతో చేసేవాళ్ళు, విద్యతో చేసేవాళ్ళు, అన్నదానం చేసేవాళ్ళు, చలివేంద్రం అనేది చాలా మంచి విషయం. అది దాహం అనేది పెద్ద వ్యాధి, ఆకలి అనేది పెద్ద వ్యాధి. అసన పిపాస అంటారు. అసన అంటే ఆకలి, పిపాస అంటే దాహం, నీళ్లు కావాలి అని తపన. అప్పుడు మీరు ఏదో కుండలో పెట్టి నీళ్ళు ఇస్తారనుకోండి, బాగా శైత్యంగా ఉంటుంది, ఎండాకాలానికి అనుకూలంగా ఉంటుందంటే అది ధర్మం. అందుకని మనిషి యొక్క మనస్సుని సంస్కరించేది మతము. అలాంటి సంస్కారం. ఇప్పుడు వంట చేస్తారంటే కూరగాయలు అలాగే తింటారా? ఏదో కొన్ని కూరగాయలు తింటారు, కానీ కూరగాయలు వంకాయ ఇంకేదో ఉంటుందంటే, బూడిదకాయ ఏదో ఉంటుందంటే దానికోసం దాన్ని కడిపి బద్దలు చేసి తర్వాత నీళ్ళు పెట్టి దాన్ని ఇంకా ఉప్పు పప్పు ఏం పెట్టాలో పెట్టి దాన్ని చేస్తే ఉష్ణం ఉంటే అది అన్నంగా ఉంటుంది, పక్వం అంటారు. అది అప్పుడు భోజనార్హంగా అవుతుంది. అలా మన శరీరం, మన బుద్ధి, మన మనస్సు అన్నీ కూడా సదుపయోగం అవ్వాలంటే మనకి మనస్సులో కూడా సంతృప్తి కలగాలి, మనం చూసి అందరికీ కూడా శాంతి కలిగించాలి. అలాంటి పరిపక్వతని, మెచ్యూరిటీని ఇచ్చేది మన సనాతన వైదిక ధర్మము. ఈ ధర్మాన్ని మనం ప్రచారం చేయటానికి ప్రతి గ్రామంలో కూడా కేంద్రంగా ఉండేది గుడిలు. అందుకని మందిరాల్ని మనం సంరక్షణ చేయాలి. సంరక్షణ చేయాలంటే భవన సంరక్షణం ఒకటి, భావనా సంరక్షణం ఒకటి, భక్తి సంరక్షణం ఒకటి, ఆ సత్సంప్రదాయ సంరక్షణం అనేది ఒకటి. భవన సంరక్షణం ఇప్పుడు వస్తుండగా ఒక కొండలో ఒక లైట్ అన్ని వేసి పెట్టారు, గుడి చూసాం. అంటే ఇప్పుడు సమయం అయింది కనుక ఈ తూరి మనం ఇక్కడికి మాత్రమే వచ్చినాము. అలా ఇంకొక పర్యాయం ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడవచ్చుది. ఆ భక్తి అనేది భవన నిర్మాణం ఒకటి. భావన అంటే మనం ఈ మానవ జీవితంలో మంచి మనిషిగా ఉండి మనం మంచిగా బతకాలి, అందరికీ మంచిది చేయాలనేది భావన. భక్తి ఈ జీవితంలో మనం భగవత్ సమర్పణం చేయాలి. ఈ వస్తువులు అన్నీ ఏమున్నా దాంట్లోంచి మనం నైవేద్యం చేసిన తర్వాతనే ఇంట్లో
భోజనం చేయాలి. అందుకని మన జీవితంలో భగవన్ నివేదనం చేయాలి. నివేదనం త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే, నా దగ్గర ఉండే సౌకర్యాలన్నీ కూడా నువ్వు ఇచ్చిందే అని చెప్పి భగవంతుడికి నివేదించి మనం వాడుకోవాలి. అలాంటి భక్తి మనలో ఉండాలి, సమర్పణ బుద్ధి ఉండాలి. సాక్రిఫైస్ అంటారు, త్యాగబుద్ధి అనేది ఉండాలి. అన్ని నాకు అనేది కాదు, నాకు కావాలి, అందరికీ కావాలి అని చెప్పి ఆ విశాలమైన దృక్పథం ఉండాలి. అదే మన హిందూ సనాతన ధర్మం యొక్క విశిష్టత. అది భక్తి భావన, భక్తి సేవాభావం అనేది ఉండాలి. అందుకని గుడిలన్నింటినీ కూడా మనం బాగా ప్రతి సంవత్సరము విశేష అభిషేకాలు చేస్తూ ఈ శ్రీనివాస గద్యంలో చెప్తున్నట్టుగా పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ అంటారు. అలా నిత్యం పూజలు చేసి అమావాస్య పౌర్ణమిలో ఎలా చేయాలో, శుక్రవారంలో ఎలా చేయాలో, శ్రావణ మాసము కార్తీక మాసంలో ఇది ఉత్సవాలన్నీ సోమవారం చేసి, కార్తీక మాసంలో వనభోజనాలు ఇవన్నీ చేసి, దీపోత్సవం చేసి, ఇలా ఏకాదశి రోజు ఆహారంలో ఎంత మనం వ్రతం ఆచరించే దానికి అవుతుందో మన వయస్సు, మన శక్తి దాన్ని బట్టి మనం మంచి ఆహార నియమాలన్నీ పాటిస్తూ ఈ ధర్మాన్ని మనం ఆచరిస్తే ధర్మం యొక్క ఫలితం అనేది మీకు ఉంటుంది. మీ పూర్వీకులకి పూర్వం ఉన్న వాళ్ళకి 10 తరాలకి ఉన్నాయి, తర్వాత వచ్చే 10 తరాలకు కూడా ఉంటుంది. అలాంటి మంచి కార్యక్రమాన్ని భగవద్గీతలో చెప్పారు. ఈ యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ గురించి మీరేం చెప్తారని కృష్ణ పరమాత్మని అడిగారు. మీ అభిప్రాయం చెప్పండి, ఒపీనియన్ అంటారు, అభిప్రాయం చెప్పండి అన్నారు. ఆయన ఏం చెప్పారంటే, యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఈ 3 చేయాల్సిందే: యజ్ఞము, దానము, తపస్సు. తపస్సు అనేది ఇప్పుడు వస్తున్నప్పుడు ఈ ట్రెండింగ్లో చూసాం. ఒక శివుడు విగ్రహం అన్నీ పెట్టారు, సీరియల్ లైట్ అన్నీ పెట్టారు. ఆయన తపస్సు చేస్తున్నారు. మన కోసం ఆయన తపస్సు చేస్తారు, ఆయన కోసం మనం తపస్సు చేయాలి. మనం తపస్సు ఏం చేయాలి? మౌనం. అప్పుడప్పుడు మూలా నక్షత్రం రోజు కాసేపు మౌనం ఆచరించాలి. మన పెద్ద స్వామివారు ప్రతి నెల మూలా నక్షత్రం రోజు మౌనం పాటించేవారు. అలా మనం దేవతా అనుగ్రహం కోసము అలా ఏదో 10 నిమిషాలు 15 నిమిషాలు ఇట్లా ఏదో మనం అది చేయాలి. అలా ధ్యానం చేయాలి. భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహం అంటే పాదం నుంచి శిరస్సు వరకు ఉండేదాన్ని శంకరాచార్యులు చెప్పారు. పాదాది కేశాంత స్తోత్రం, కేశాది పాదాంత స్తోత్రం అని. అలా భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని మనం ధ్యానించాలి. యజ్ఞో దానం తపశ్చైవ. ఇంద్రియాలు, జ్ఞానేంద్రియం, కర్మేంద్రియం అని ఉంటుంది. వీటితో ఏమేం మంచి పని చేసేదానికి అవుతుందో అలాంటి ప్రయత్నం చేయాలి. కాలు ఉందనుకోండి, ప్రదర్శన చేయండి. చెయ్యి ఉందంటే చేతితో మనం పూలు కోయాలి, అట్లా నీళ్ళు ఇవ్వాలి, వంట వడ్డించాలి. అంత ఇప్పుడు ఏమంటే అన్నీ ఇప్పుడు మీరే తీసుకోండి అంటారు, పెట్టేస్తారు, మీరే తీసుకోండి. అది ఏదో గౌరవం ఇచ్చినట్టు, లేకపోతే స్వాతంత్రం ఇచ్చినట్టు బయటికి అలా కనిపిస్తుంది. కానీ వడ్డించాలి. అది ఇంట్లో ఒక పెళ్ళి అంటే బంధువర్గం కూడా వచ్చి పెళ్ళికి వచ్చి తాంబూలాలు తీసుకునేది ఒకటి. దాంతోపాటు ఈ రోజుల్లో కుటుంబాలన్నీ కూడా సంఖ్య తగ్గింది కనుక మీరు బంధువర్గం అందరూ కూడా ప్రేమతో ఉండి ఇంటి పనులు ఏముంటుందో ఆ పనులన్నిటికీ కూడా సహకరించాలి. ఆ ఋతుమతి పెద్ద వయసు వచ్చే అమ్మాయిలకు దానికి ఈ కళ్యాణాలు ఇలాంటి విషయాలన్నిటికీ కూడా సాంఘికంగా మన హిందువులు సేవా కార్యక్రమంలో నిమగ్నులై సమాజ ఉద్ధరణ కోసం పనిచేయాలి, కృషి చేయాలి. అలా అదంతా తపస్సు.
మన మానవ జీవితంలో మన హిందూ ఫ్యామిలీ సిస్టమ్, గృహస్థ ధర్మం అనేది ఒక తపస్సుతో కూడింది. విడిగా అటవిలో వెళ్ళి కొండపైన మౌనంగా కూర్చుని తపస్సు చేయటం ఒకటి, ఇంట్లో ఓర్పు, ఇద్దరు భార్యాభర్త కలిసి పనిచేయటము, పిల్లల్ని మంచి మాటలు చెప్పి పెంచటము, పెద్ద వయసు వాళ్ళకి మనం అనుకూలంగా ఉండటము, ఉమ్మడి కుటుంబం అంటారు, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అంటారు. ఇదన్నీ అపూర్వమైపోయింది. మన హిందూ సాంప్రదాయంలో వచ్చిన ఈ విషయాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి. అలా తగ్గకుండా మన హిందూ ఫ్యామిలీ సిస్టమ్ అనే దాన్ని మనం సరిగ్గా పాటించాలి. అప్పుడు దాంట్లో శాంతి ఉంటుంది, ప్రేమ ఉంటుంది, స్నేహం ఉంటుంది, దయ ఉంటుంది, బాధ్యత ఉంటుంది, బాధలు ఉండవు, బాగుంటుంది. దీనికోసం మనం మన హిందూ జీవిత విధానం ఏముంటుందో దాన్ని మనం పాటించాలి. దాంట్లో ఇప్పుడు రైతులు పాటలు పాడతారు, పెళ్ళిళ్ళు పాటలు పాడతారు. ఇదంతా మంచి మంచి సందేశాలన్నీ దాంట్లో ఉంటాయి. ఈ రైతు కదా అంటే అన్నీ చొక్కాయి వేసుకొని అందరూ ఇంగ్లీషే మాట్లాడాలి, అందరూ కంప్యూటర్ అంటే అది కాదు. అది కొందరు చేస్తూ ఉంటారు. అందరినీ గౌరవించాలి. చేతి పని చేసేవాళ్ళు, రైతులు అందరినీ కూడా మనం ప్రోత్సాహన చేసి సమాజాల్లో ప్రేమ మార్గం, శ్రద్ధా మార్గాన్ని పెంపొందించేది మన హిందూ ధర్మము. అందుకని తపస్సు అనేది మన జీవితంలో చాలా ముఖ్యము. యజ్ఞం, ఈ హోమాలన్నీ చేయాలి. ఇప్పుడు వేసవికాలం వస్తుందనుకోండి, విరాట పర్వం అని మహాభారతంలో ఉంటుంది. ఆ మహాభారతంలో ఉండే విరాట పర్వాన్ని ఒక పండితుల చేత ప్రవచనం ఏర్పాటు చేసి వినాలి. ఋష్యశృంగ శ్లోకాలు చెప్పాలి. ఋష్యశృంగ యమున ఏ విభండక సుతాయ చ నమశాంతాధిపతనే సద్య సద్వృష్టిహేతవే అని చెప్తే మంచి వర్షం రావటానికి. అందుకని మన జయేంద్ర సరస్వతి స్వామి వారు పార్వేటి మండపంలో కొండలో కారీరి ఇష్టి అని ఏర్పాటు చేసి కొండకు వచ్చిన భక్తులందరికీ కూడా నీటి సమస్య లేకుండా మంచిగా ఉండాలని ఏర్పాటు చేసి వర్షం కూడా మంచిగా వచ్చింది. అలా యజ్ఞం, యాగం ఏముంటుందో వీటన్నిటినీ కూడా మనం ప్రోత్సహించాలి. శ్రియం ఇచ్చేత్ హుతాశనాత్, అగ్ని ఉపాసన చేస్తే ఆ అగ్నిదేవుడు అందరికీ మన తరఫున మనం ఏదైతే విన్నపాలు ఉంటాయో, ఏదైతే మన సమర్పణం చేశామో వీటిని అందిస్తారు ఆయన. ఇంద్రుడికి, కుబేరుడికి, వరుణుడికి, ఇంకా ఎవరెవరికి, దిక్పాలకులకి. ఇప్పుడు అడిగాము ఎంత అంటే 300 కలశాలు. చిన్న గ్రామంలో ఇంత మహత్తరమైన, బృహత్తరమైన, అందమైన, ఆచారమైన, ఆదర్శమైన మంచి కార్యక్రమాన్ని మీరు ఈ ఆలయంలో చేస్తున్నారు. అలాంటి దీంట్లో ఈ యజ్ఞం అనేది మన దేశంలో ప్రతి గ్రామంలో కూడా హోమాలు జరగాలి. తద్వారా హోమం, గణపతి హోమం చేస్తే మనకు నిర్విఘ్నంగా మన పనులు జరుగుతాయి. ధన్వంతరి హోమం చేస్తే మంచి ఆరోగ్యం ఉంటుంది. శ్రీ సూక్త హోమం, మహాలక్ష్మి హోమం చేస్తే ఐశ్వర్యం వస్తుంది. సుదర్శన హోమం చేస్తే మనకు శత్రుబాధ లేకుండా మంచిగా మనకి బలంతో మనం మంచి పనులు చేయగలుగుతాం. అలా ఒక్కొక్క యాగాలు ఏముంటాయో, సూర్యయాగం చేస్తే మంచి ఆరోగ్యం ఉంటుంది. ఇలా ఒక్కొక్క యాగాలన్నీ చేసి తద్వారా అగ్నిలో సమిధలు, ఆ సమిధలు దొరకాలంటే ఈ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా సహకరించాలి. మీకు సమయం ఉన్నప్పుడు మంచి చెట్లన్నీ పెంచి, మోదిగ చెట్టు, ఇంకేమేమి పంచబిల్వాలు, ఏమేమి చెట్లు ఉన్నాయో దానికోసం వృక్షారోపణ మహిమ అని తెలుగులో పుస్తకం అచ్చువేయించారు. ఈ సర్పంచులు, ఇక్కడ ఉండే గ్రామ ప్రధానం వాళ్ళందరూ కూడా అలాంటి పుస్తకాలు తీసుకుని గ్రామంలో మీరందరూ కూడా మంచి నీడ, మంచి ఈ యజ్ఞ వృక్షాలు అన్నింటినీ కూడా పెంచాలి. ఇది ఎన్విరాన్మెంట్ సైన్సు మన ధర్మంలో ఉంటుంది. పచ్చ హరితం అనేది ఉంటుంది. అది యజ్ఞం. దానం అనేది చాలా ముఖ్యం. దానం అనేది భూదానం కానీ, గోదానం కానీ, పుస్తక దానం కానీ, లవణ దానం కానీ, కంబళి దానం. బద్రీ, కేదార్నాథ్ వెళ్ళే వాళ్ళకి ఆ రోజుల్లో కంబళి ఇచ్చేవారు. అలా వైష్ణవీదేవి వెళ్ళే వాళ్ళకి ఒక కర్ర ఇస్తారు.
ఆయాసంగా ఉంటుంది, శ్వాసం కొంచెం ఇబ్బందిగా ఉంటుందని కర్రలు ఇస్తారు. ఎక్కడెక్కడ మనకి మద్దతు అవసరం ఉంటుందో ప్రజలకి అది అందించాలి. అలాంటి దానం మనం చేయాలి. ఆ దానం చేస్తే మనకు మంచి ఐశ్వర్యం అని కలుగుతుంది. అందుకని యజ్ఞము, దానము, తపస్సు ఈ మూడు కూడా మన భక్తులందరూ కూడా అలా చేస్తూ ఈ రాయలసీమలో కొంచెం దూరంగా గ్రామాలున్నా, ఎక్కడో లోపలికి ఇక్కడ రావాల్సి ఉన్నా మీరందరూ కూడా ఇక్కడ మంచి పనులు చేస్తూ ఈరోజు అందరూ కూడా మార్పులు, నగరాలు, ఈ కంప్యూటర్లు అలా ఉన్నా అక్కడ నగరంలో వాళ్ళు ఉంటారు. గ్రామాలు కూడా దుర్బలం కాకూడదు. మన దేశం ఉన్నతి కోసము గ్రామం ముఖ్యము, గుడి ముఖ్యము, ఆవులు ముఖ్యము, చెట్లు ముఖ్యము, చెరువులు ముఖ్యము. భగవంతుడికి హోమం ద్వారా మనం సమర్పించే చెరువు రెండు ముఖ్యం. ఆ చెరువు ముఖ్యము, ఈ చెరువు మనకి ముఖ్యము. అలా మనం అందరూ కూడా ఈ ఆంజనేయ స్వామి ఎలా భక్తితో ఎంత శక్తి ఉన్నా, ఎంత ఆయనకి మేధా విలాసం ఉన్నా, ఎంత వినయంగా, ఎంత విశ్వాసంగా, ఎంత ప్రేమతో రాముల వారి సేవ చేశారో అలా మనం ధర్మం కోసము అందరూ కలిసి అమృత బిందు ఆనంద సింధు, మీరందరూ చేస్తున్న చిన్న పనులు కూడా అమృత బిందు ఆనంద సింధువుగా, సముద్రంగా అలా పరిణమించే అవకాశం ఉంటుంది. రేపు జరగబోతున్న ఈ మహాకుంభాభిషేక వైభవం ఈ ఊరికి వైభవాన్ని కలిగించి, ఈ బ్రహ్మపురం అని శిలాశాసనాల్లో ఉందని చెప్పారు మన సిద్ధాంతి గారు. అలా ఈ మంచి కార్యక్రమాలన్నీ కూడా మీరు చేస్తూ ప్రతినిత్యం కనీసం యథాశక్తి మీరు భగవన్నామ చెప్పే అలవాట్లు పెట్టుకుని వస్తున్నప్పుడు బాగా చెప్పారు. శంభో శంకర అని చెప్పారు, శివ పంచాక్షరం చెప్పారు. తస్మై నకారాయ నమశివాయ, తస్మై మకారాయ నమశివాయ, తస్మై శికారాయ నమశివాయ, తస్మై వకారాయ నమశివాయ, తస్మై యకారాయ నమశివాయ అనేంత మన శంకరాచార్యులు నాగేంద్రహారాయ అని స్తోత్రం చెప్పారు. అలాంటి శివ పంచాక్షరాన్ని మీరు బాగా విసర్జ్య లజ్జాం యోధీతే మన్నామాని నిరంతరం అన్నారు. ఈ భగవన్నామ చెప్తున్నప్పుడు సిగ్గుపడకుండా మనం చెప్పాలి. అలా నమ్మకంతో, ధైర్యంతో, విశ్వాసంతో మన ధర్మాన్ని మనసా వాచా కర్మణ పాటిస్తూ ఈ ధర్మం అనేది మనకి ఐహిక ఆముష్మిక శ్రేయస్సును కలిగిస్తుంది. ఇక్కడ మంచిది కలిగిస్తుంది, ఎల్లప్పుడూ మనకి మంచిది కలిగిస్తుంది, స్వర్గాది సుఖం అన్నీ వస్తుంది. అలాంటి అద్భుతమైన ఈ ధర్మాన్ని వైజ్ఞానిక ధర్మము, సామాజిక ధర్మము, సహజ సిద్ధమైన ధర్మము, ప్రకృతితో కూడిన ధర్మము. కొండల్లో ఈ ధర్మం ఉంది, వేప చెట్లో ఈ ధర్మం ఉంది, రావి చెట్లో ఈ ధర్మం ఉంటుంది, గాలిలో ఈ ధర్మం ఉంటుంది, దీపంలో ఈ ధర్మం ఉంటుంది, పసుపులో ఈ ధర్మం ఉంటుంది, కుంకుమలో ఈ ధర్మం ఉంటుంది, విభూతిలో ఈ ధర్మం ఉంటుంది, మామిడి ఆకుల్లో ఈ ధర్మం ఉంటుంది, అరటి ఆకులో ఈ ధర్మం ఉంటుంది. అందుకని ఈ ధర్మం అనేది భగవంతుడు ఎలా సర్వవ్యాపకుడో అలా ఈ హిందూ సనాతన వైదిక ధర్మం కూడా సర్వవ్యాపకమైనది. ఇది సర్వవ్యాపకం కావాలి. అందుకని ఈ వ్యాపకం కావటానికి మీరందరూ కూడా ఇలాంటి సంఘంగా ఉండి, సంఘము, సంహిత, సత్సంకల్పాలు. సంహిత అంటే ఐకమత్యంగా అందరూ కలిసి ఉండటం. అలా ఉండి మీ అందరికీ కూడా ఈ గ్రామ ప్రజలకి, పక్కన ఉండే గ్రామ ప్రజలందరికీ కూడా సస్య సమృద్ధి, ఆరోగ్యము, భగవద్భక్తి, సేవా భావం ఇవంతా ఉండి ఈ ప్రాంతమంతా ఆ కాలంలో 1960 ప్రాంతంలో, 67 ఆ ప్రాంతంలో మళ్ళా మన పెద్ద స్వామివారు, మన జయేంద్ర సరస్వతి స్వామివారు అందరూ కూడా ఈ రాయలసీమ ప్రదేశంలో యాత్ర చేశారు. ఈ మహానంది గుడిలో కూడా నవగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఆ శిలాఫలకాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి మహానందిలో. అలా ఈ మంచి క్షేత్రాలన్నీ ఇక్కడ ఉన్నాయి. తిరుపతి కానీ, శ్రీశైలం కానీ, మహానంది కానీ, అహోబిలం కానీ, కదిరి దివ్యక్షేత్రం కానీ, ఇంకా అనేక పుణ్యక్షేత్రాలు, మహాత్ముల యొక్క క్షేత్రాలు, ఇలా మంచి క్షేత్రాలన్నీ ఉన్నాయి. మంచి నదులు ఉన్నాయి. ఇక్కడ మీ అందరికీ కూడా మంచిది కలగాలని రామలింగేశ్వర స్వామి అనుగ్రహము,
పర్వతవర్ధని అమ్మవారి అనుగ్రహంతో మీకందరికీ కూడా సద్భక్తి, సదాచారము, సభ్యత, సంస్కృతిలో ఆసక్తి, తద్వారా మీ అందరికీ కూడా శక్తి పెరగాలని కంచి కామాక్షి అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. ఏడుకొండల వాడ రమణ గోవింద గోవింద. హర హర శంకర జయ జయ హర హర శంకర హర హర శంకర హర హర శంకర. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. చెప్పండి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 ఆ రోజుల్లో మన కంచి స్వామివారు భక్తుల చేత రామనామ లేఖనం రాయించి వారికంతా ప్రసాదాలు, అమ్మవారి వెండి రూపు, బంగారు రూపు ఇవంతా ఇచ్చి విశేషంగా వారికి అనుగ్రహం చేశారు. రామనామం రాయటం అనేది చాలా గొప్పది. రాముల వారిని ఉత్సవం రెండు విధంగా చేస్తారు. ఒకటి గర్భోత్సవం అంటారు, ఇంకొకటి జననోత్సవం అంటారు. రామనవమికి ముందు నుంచి చేయటము గర్భోత్సవం, రామనవమి తర్వాత మనం చేసేది జననోత్సవం, పుట్టిన తర్వాత. ఇప్పుడు వస్తుండగా అనేక గ్రామంలో సీరియల్ లైటు, భజనలు ఇవన్నీ కూడా చూస్తూ వచ్చినాం. అందుకని భక్తుల మధ్యలో ఆ భక్తి తత్వం అనేది ప్రతి గ్రామంలో కూడా ఈ రాయలసీమ, ఈ చిత్తూరు జిల్లా, ఇక్కడ తిరుపతి జిల్లా, కొత్తగా జిల్లా వచ్చింది, కడప జిల్లాలో మంచిగా ఉన్నాయి. ఈ భక్తిని మీరు భక్తి శ్రద్ధతో కాపాడి భావితరానికి కూడా అందించి ఈ బాధ్యతల్ని, ఈ అవకాశాన్ని, ఈ సౌభాగ్యాన్ని అందరికీ అందించి అందరికీ శ్రేయస్సు కలగాలని జానకీకాంత స్మరణం జయ జయ రామ రామ రాముల వారిని కోరుతున్నాం. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర హర హర శంకర. దూరం జరగాల. వెనక్కి జరగండి, వెనక్కి. ఏం పేరు? నారాయణ నాయుడు. మీరు ఆదేశించినట్టుగా లోపల ఉన్న మూర్తిని అసలు ముట్టుకోకుండానే జరిగిన
కొంచెం పూలు ఇవ్వండి. పూలు ఇవ్వండి. ఇంకా అర్థం ఉన్నది. అదే అర్థం ఉన్నాయి. అందుకనే ముందు